ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా తినొచ్చని అన్నారు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు వెమలక్క. తినే తిండిపై ఆంక్షలు విధించడం హక్కుల్ని కాలరాసినట్లే అన్నారు. బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు వచ్చాక దేశంలో మతోన్మాదం పెరిగిందని అన్నారు. దళితులు రచయితలపై దాడులకు నిరసనగానే ఓయూలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. బీఫ్ ఫెస్ట్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరు ఏం తినాలి, ఎట్లుండాలి అనేటువంటి దానిపైన ఒక ఆంక్షలు విధిస్తున్నటువంటి సమయంలో ఇవాళ పరిస్థితులన్నీ కూడా ఆగమాగం ఉన్నటువంటి సందర్భం. ఎవరికి వాళ్లకు సంబంధించినటువంటి అంశాలపైన ఎవరు విశ్వాసాలు వాళ్ళవి అనేటువంటిది వదిలేయకుండా మీరు ఇట్లనే ఉండాలి, ఇదే తినాలి అనేటువంటి దానిపైన దాడులు చేసిండ్రు కాబట్టే ఆ దాడుల పర్యవసానమే ఈరోజు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే బీఫ్ ఫెస్టివల్. చలో రండి, అందరు రండి, ఆహారపు అలాయ్ బలాయి తీసుకుందాం. చర్చ తీసుకొచ్చింది ఎవరు అనేటువంటిదంటే వాస్తవానికి కొంతమంది మతోన్మాదులే తీసుకొచ్చింది. ఇది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత ఇది పెంచి పోషిస్తున్న తీరుగా ఉంది. అట్లనే ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే పీఠాధిపతులను ఎంబడి పెట్టుకొని హెలికాప్టర్లలో తిరగడం, దేవాలయాలకు కోట్లు ప్రకటించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ఈ సందర్భం ఏం సంకేతానికి తెరదీస్తుందో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనమంతా కూడా ఒక తాటిపైకి రావాలి, ఉమ్మడిగా మన గొంతులు విప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా మేమందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీఫ్ ఫెస్టివల్ని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటాం.